చూడండి, కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుని వాక్యపు అనుభవంలో మనం దేవుణ్ణి, ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా 9వ వచనం, 9వ అధ్యాయము 9వ వచనం, పేజీ నెంబర్ 781, పేజీ నెంబర్ 781, జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం, పేజీ నెంబర్ 781, జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. కనుక ఈరోజు మట్ల ఆదివారం, అందువల్ల అన్ని చర్చిల్లో ఈరోజు మట్టలు పట్టుకొని ఊరేగించే కార్యక్రమం జరుగుతాం. మట్టలు పట్టుకొని మరి లోకంలో మరి యేసు ప్రభువుకి జై అని, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని అనేకులు మట్టలు పట్టుకొని ఊరేగుతూ ఉంటారు ఈ దినాల్లో. కనుక అనేక చర్చెస్లో, అనేక దేశాల్లో, అనేక డినామినేషన్స్ వారు ఇలా జరిగిస్తారు. అయితే ఈ మట్ల ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మట్ల ఆదివారం అంటే ఏంటి, మనం చేయాల్సింది ఏంటి? వాస్తవంగా ఆ రోజు ఏదైతే యేసు ప్రభు ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడో ఆ రోజు ఈ మట్ల ఆదివారం అంటే వాళ్ళందరూ మట్టలు పట్టుకుని ఊరేగారులే కానీ అసలు అలా చేయొచ్చా, చేయకూడదా, ఎలాగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సంగతులు మనం దేవుని వాక్యంలో చూడండి అంటున్నాం. దానికి ముందు ప్రభు ఈ వర్తమానంలో మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన మనం చేసుకుంటాం. దయచేసి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాన్ని స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయము నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీ కుమారుడు యేసు ప్రభు పేరట మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై స్తోత్రాలు. ఈ దినము మీ సన్నిధిలో చేరి ప్రభు మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు. స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడము ప్రభు. మీ ఏర్పాటును మేము జరిగించడానికి సహాయం చేయండి, మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. మాకు ప్రతి ఒక్కరికి వాక్యమును మీరు తెలియపరచము, వాక్యం ద్వారా మాట్లాడము, నేను ఆరాధించినట్లుగా చిత్తపరచమని ప్రార్థిస్తున్నాను. ఇది అవసరంగా నన్ను కూడా బలపరిచి, బలహీనుడైన నన్ను బలపరిచి నీ కొరకై నన్ను ప్రయోజనకరమైన వాడుగా వాడుకున్నాను. నా దగ్గర ఏమీ లేదు ప్రభా, మీరు ఇస్తే తప్ప నేను నీ ప్రజలకు ఏమీ చెప్పలేను. నా సొంత ఆలోచనలు వ్యర్థపరచు, నీ ఆలోచనలు నాకు అనుగ్రహించు, నీ ప్రజలకు నీ మాటలు తెలియపరచమని కోరు. ఇప్పటికీ మీ సన్నిధిలో ఉన్న బిడ్డలను స్తోత్రాలు. ఇంకా అనేకులు రావాల్సిన వారిని కూడా సకాలంలో తీసుకుంటాడు. మీకే మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ఇది ఒక ప్రవచనం. జకర్యా అనే ఒక ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మనం చదివాం. జకర్యా అనే ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మనము చదివాం. ఏంటంటే ఆ ప్రవచనం, యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించే సందర్భం. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించే సందర్భం. కనుక యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించే సందర్భం ఎందుకు ఇంత ఆర్భాటంగా
వాళ్ళు జరుపుకుంటున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కువ ఆపాలి, నేను మర్చిపోయి మీరైనా గుర్తు చేసుకోవాలి కదా. సరే, యేసు ప్రభు ఎందుకు మరి యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఎంత సంతోషించాలని వాళ్ళు హెచ్చరించబడుతున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఇది అనేక సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితం జకర్యా అనే ప్రవక్త ప్రవచించిన ఈ ప్రవచనం యేసు ప్రభు కాలంలో ఆయన ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడు ఈ ప్రవచనాన్ని నెరవేర్చిన వాడుకున్నాడు. లేకపోతే తన చివరి మజిలీలో ఈ ప్రవచనాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక సంగతిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏముంది? 21వ అధ్యాయం 5వ వచనం, 21వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. తర్వాత 9వ వచనం, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిస్తుండిరి. ఇక్కడ యేసు ప్రభు గురించినటువంటి ఈ యొక్క ప్రవచనం యేసు ప్రభు యెరూషలేములోకి వెళ్ళుతున్నప్పుడు నెరవేర్చబడుతూ వచ్చింది. యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళుచున్నప్పుడు ఆ ప్రవచనము నెరవేర్చబడుతూ వచ్చింది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు యెరూషలేమునకు వెళుతున్నప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చబడటం వెనక కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. వాస్తవంగా యేసు ప్రభు యెరూషలేములో అసలు ఎవరైనా చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆయన గురించి కొందరు జ్ఞానులు చెప్పారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువుని గురించి కొందరు జ్ఞానులు ఏమన్నారంటే, యేసు ప్రభువుని గురించి ఏమన్నారంటే కొందరు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, చూడండి, యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు అని అడిగారు. ఎక్కడ అడిగారు? యెరూషలేముకు వచ్చి అడిగారు. చూసారా, జ్ఞానులు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములో యేసు ప్రభు పుడతాడని వాళ్లకు శకునం, అంటే వాళ్ళు జ్ఞానులు కాబట్టి ముందుగానే అంచనాలు వేసి జరగబోయే సంగతులన్నీ తెలుసుకునేవాళ్ళు కనుక యూదయ దేశంలో యెరూషలేములో ఒక రక్షకుడు, మరి రాజుగా, ఆ దేశ యోదయ రాజుగా లేదా యెరూషలేము రాజుగా ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు అని తెలిసిన వాళ్ళై ఎక్కడికి వచ్చారు? అక్కడికి వచ్చి అడిగారు. ఎక్కడికి వచ్చి? యెరూషలేముకి వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చూడండి, ఈ సందర్భాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి. ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు అనే సంగతిని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇప్పుడు యెరూషలేములో యేసు ప్రభు ప్రవేశించే సందర్భం కూడా అదే. అందుకే ఆయనకు జయము అని అక్కడ ప్రజలందరూ చక్కగా ఆర్భాటంగా ఆయన లోపల ఓసన్నా జయమని ఆర్భాటంగా ఆయన లోపలికి ఆహ్వానిస్తున్నారు. చూడండి, వాస్తవంగా యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? ఏ ప్రదేశంలో పుట్టాడు? యెరూషలేములో పుట్టాడా? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. అక్కడే మనం చూసాం, మత్తయి సువార్త 2:1 ఉంది. బెత్లెహేములో పుట్టిన తరువాత, పుట్టిన పిమ్మట యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. అయితే ఇక్కడ ఏమని పిలువబడుతున్నాడు? యూదుల రాజు అని పిలువబడుతున్నాడు. బెత్లెహేములో పుట్టినప్పటికీ యూదుల రాజు అని పిలువబడుతున్నాడు. సరే, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? నజరేతు అనే ఊరిలో పెరిగాడు. జ్ఞాపకం ఉంచుకోండి ఇవన్నీ. యేసు ప్రభు పుట్టిందేమో బెత్లెహేములో, పెరిగిందేమో నజరేతులో. ఇప్పుడు చివరికి ఆయన చివరి మజిలీ ఎక్కడికి వస్తున్నాడంటే యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేములోనికి వస్తున్నాడు ఆఖరి దినాల్లో.
బహుశా ఎన్ని దినాల ముందు వచ్చాడంటే ఆయన చనిపోకముందు సుమారుగా 6 దినాలకు ముందు వచ్చాడు. యేసు ప్రభు చనిపోక 6 దినాల ముందు యెరూషలేముకు ప్రవేశిస్తున్నాడు. అదే మట్ల ఆదివారం. మరి బహుశా 7 రోజులు అనుకోండి, ఒక వారం టైం ఉంటుంది కాబట్టి వారానికి ఒక 6 దినాలకు ముందు అంటే 7వ రోజు అంటే చనిపోక ముందు 7వ రోజు యెరూషలేములో ప్రవేశిస్తున్న యేసు ప్రభు. ఆ సందర్భంలో అనేక మంది ఏమంటున్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని కేకలు వేస్తున్నారు. హోసన్నా జయము అని, హోసన్నా హోసన్నా అని. కనుక మట్టలు పట్టుకుని వాళ్ళు ఆయనను స్వాగతిస్తున్న సందర్భం నిజంగా వాళ్లకు తెలిసింది, ఈయన మా రాజు అని. యెరూషలేముకు వస్తున్న, యెరూషలేములో పుట్టిన, యెరూషలేమునకు రాజు. కాబట్టి ఈ యొక్క మాకు రాజు వస్తున్నాడు అనేటువంటి సంతోషంతో వాళ్ళందరూ కేకలు వేశారు. నిజమే, వాళ్ళు వస్తే ఏమనుకున్నారంటే వాళ్ళను మరి ఇబ్బందుల నుండి విడిపించేవాడని, ఇబ్బందుల్లో నుండి వాళ్ళను తప్పించేవాడని, లేకపోతే మత్తయి సువార్త 1:21 రాయబడింది, యేసు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించువాడు అని. కాబట్టి మమ్ములను మా బాధల నుండి, మా ఇబ్బందుల నుండి, మా ఎన్నో రకాలైన సమస్యల నుంచి విడిపించడానికి వస్తున్నాడు మా రాజు అన్న ఉద్దేశంతో ఏమన్నారు, ప్రభువు పేరట వచ్చుచున్నవాడు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ప్రభువు పేరట వచ్చేవాడు అంటే దేవుని పేరట వస్తున్నాడు. అదిగో ఆయనే మనలను ఈ యొక్క సమస్యల నుండి గట్టెక్కిస్తాడు అని వాళ్ళందరూ హోసన్నా హోసన్నా జయము జయం అంటున్నారు. అయితే విషయం గమనిస్తే వాళ్ళు ఆయన ఆహ్వానిస్తున్న సందర్భం వాళ్ళను అనేక పరిస్థితుల నుంచి కాపాడుతాడని వాళ్ళు గ్రహించినా కానీ వాళ్లను పాపాల నుండి, శాపాల నుంచి విడిపిస్తాడని అవగాహన లేని వారుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా తరపున ఒక రాజు వస్తున్నాడు, ఇప్పుడు ఈ రాజు మా తరపున ఏం చేస్తాడు, ఆ యొక్క పోరాటం చేసి మమ్మలను విడిపిస్తాడు అని. అందుకనే చూడండి, యోహాను సువార్తలో ఒక మాట రాశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, అలాగా యోహాను సువార్త లూకాసు సువార్త 24వ అధ్యాయం చూడండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 21వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈయన రాజ్యం స్థాపించిన తర్వాత ఈయన రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు మనకు అన్ని కష్టాలు తీరిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళు సంతోషంగా ఆయన లోపలికి ఆహ్వానిస్తున్నారు. యేసు ప్రభు వచ్చే ఉద్దేశం వేరు, వీళ్ళు అర్థం చేసుకుంటున్న ఉద్దేశాలు వేరు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు, ఈయన పరిపాలనకి ఎందుకు వస్తాం మనం, ఈయన దేవుని పేరట వచ్చేవాడు కాబట్టి మనకంతా మేలు జరుగుద్దని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ యేసు ప్రభు లోపలికి వెళ్ళే ఉద్దేశం వేరు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఉద్దేశం తన ప్రజలను వారి యొక్క పాపాల నుంచి విడిపించి తన రాజ్యముగా వారిని చేసుకోవాలనే ఉద్దేశంతో లోపలికి వెళుతూ ఉన్నాడు. అంటే పరలోక రాజ్య వారసులుగా వాళ్ళని చేయాలని లోపలికి వెళ్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైన రాజ్య స్థాపన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాజకీయ పరిపాలన చేసి మనలను అనేక సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని వాళ్ళు నమ్ముతూ వచ్చారు. ఆ విధంగా ఆయనకు హోసన్నా జయమని లోపలకు ఆయన్ని ఆహ్వానిస్తూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు అలా భావించారు కనుకనే నేటి వరకు యూదులకు రక్షణ లేదు, ఇశ్రాయేలులకు రక్షణ లేదు. అలా వాళ్ళు ఆయన రాజకీయ పరిపాలన చేయాలని కోరుకుని ఆయన్ని స్వాగతించారు, కానీ మమ్మల్ని విమోచించే, పాపాల నుంచి విమోచించేవాడు ఈయనే అని వాళ్ళు గుర్తించలేకపోయారు. అందుకనే అక్కడ వాళ్ళు సంతోషంగా ఆయన లోపలికి ఆహ్వానించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, ఈ రాజ్యం కూల చేస్తాడు, ఈయన ఒక రాజ్యం ఏర్పాటు ఎందుకు యేసు ప్రభు ఎవరు, దావీదు కుమారుడైన యేసు అన్నారు. దావీదు కుమారుడు, దావీదు ఎవరు, రాజు, ఇశ్రాయేలీయుల మీద దేవుడు నియమించిన రాజు. సౌలు కూడా రాజే, కానీ దావీదుకు ముందున్న రాజు సౌలు కూడా రాజే, కానీ దేవుడు నియమించిన వాడు కాదు, ప్రజలు కోరుకున్న రాజు. ఇక్కడ దావీదేమో దేవుడు నియమించిన రాజు.
కనుక ఇప్పుడు ఈయన దావీదు రాజుగా నియమించబడ్డాడు కనుక, యేసు ప్రభు కూడా దావీదు కుమారుడుగా పిలువబడుతున్నాడు కనుక ఇప్పుడు ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంతకు ముందులాగా మళ్ళీ మనకు చక్కని మంచి రాజు ఉంటాడు, మనలను మన జీవితాలను మెరుగుపరుస్తాడు, మన జీవన విధానాన్ని మెరుగుపరుస్తాడని వాళ్ళు ఆశించి ఆహ్వానిస్తున్నారు. కానీ యేసు ప్రభు లోపలికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, చూడండి ఒక మాట చూడండి, కొన్ని మాటలు ఉంటాయి, మనం క్లుప్తంగానే చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 31వ వచనం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 31వ వచనం. లూకా 18:31. అక్కడ ఒక మాట చూద్దాం. లూకా 18:31, పేజీ నెంబర్ 71 క్రొత్త నిబంధనలు. లూకా 18:31. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. చూడండి ఆ మాట గమనించండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఎందుకు యేసుప్రభు వెళ్తున్నాడు అక్కడికి? ఎందుకు యేసుప్రభు అక్కడ మరి ఎందుకు వెళుతున్నాడు? ఏమర్థమైంది మనకు అక్కడ? దేవుడు యేసుప్రభు ద్వారా జరిగించవలసిన కార్యాలు నెరవేర్చడానికి యెరూషలేముకు వెళుతున్నాడు. దేవుడు యేసుప్రభువుని యెరూషలేముకు పంపించి అక్కడ మరి కొన్ని కార్యాలు జరిగించడానికి, దేవుడు నిర్ణయించిన కార్యాలు జరిగించడానికి యేసుప్రభు యెరూషలేముకు వెళుతున్నాము అని చెప్తున్నాడు అక్కడ. ఇదిగో మనం యెరూషలేమునకు వెళుతున్నాం, మనుష్య కుమారుడు అంటే నన్ను గురించి ప్రవక్తల చేత ఏవి వ్రాయబడినాయో అవి నెరవేర్చడానికి వెళుతున్నాం అనేది అక్కడ యేసుప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 32వ వచనంలో ఏముంది? ఆయన అన్ని జనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు అని ఆయనకు ముందే తెలుసు. కనుక మనం యెరూషలేముకు వెళుతున్నాం, మనుష్య కుమారునికి ఏం జరగాలని దేవుడు నిర్ణయించాడో అది జరిగించబడటానికి వెళుతున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే అన్యజనులైన వారు లేకపోతే అన్యజనులైన వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు అని యేసు ప్రభు ముందే తెలుసు ఆయనకు. ఎందుకు వెళుతున్నాడు యెరూషలేము? వీళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు చక్కని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు అంటే రాజకీయ ప్రభుత్వం. కొంతమంది అనుకోవచ్చు ఆయన మంత్రివర్గంలో లేకపోతే ఆయన మంత్రివర్గంలో నా చోటు దొరుకుతుంది, లేకపోతే ఆయన కొంతమంది యేసుప్రభు బంధువులు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు అనుకోవచ్చు నాకేదో పదవి వస్తుందని, రకరకాల ఆలోచనలు చేయవచ్చు. కానీ యేసుప్రభు వెళుతున్న ఉద్దేశాన్ని వాళ్ళు సరిగ్గా గుర్తించలేదు. ఆయన ఎందుకు వెళుతున్నాడంటే దేవుడు ఏదైతే నెరవేర్చాలని ఆయనకు అప్పగించాడో పని, దాన్ని నెరవేర్చడానికి వెళుతున్నాడు. ఎందుకు యెరూషలేములో అంతకుముందు ఎప్పుడు రాలేదా? అంతకుముందు ఆయన బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, యెరూషలేములోకి ఫస్ట్ టైం వస్తున్నాడు. బహుశా అంటే ఫస్ట్ టైం అని చెప్పలేములే కానీ అరుదుగా వస్తున్నాడు, చిట్ట చివరి మజిలీకి వస్తున్నాడు, అప్పుడప్పుడు వెళ్తున్నాడు. పస్కా పండుగ వరకు వెళతాడు యెరూషలేముకు. ఇప్పుడు ఇక్కడ కూడా పస్కా పండుగ సమయంలో యెరూషలేముకు వెళుతున్నాడు. పస్కా అనేది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే పాస్ ఓవర్ అంటే ముగించబడుట అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది, ముగించబడినది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన తన యొక్క పనిని ముగించడానికి యెరూషలేముకు వెళుతున్నాడు. దేవుడు నియమించిన దాన్ని, దేవుడు జరిగించాలని తెలియజేసిన దాన్ని ముగించడానికి యెరూషలేముకు వెళుతున్నాడు. వాళ్ళు ఆ సంగతిని వాళ్ళు అర్థం చేసుకోలేదు. చూడండి, అయితే యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళుట ఎందుకు వెళుతున్నాడంటే ఆయన అక్కడ జరిగించవలసిన శిలువ కార్యమును గురించి అవగాహన గలవాడై వెళుతున్నాడు. శిలువ కార్యం జరిగించబడి కొరకైన అవగాహన ఆయనకుంది. కనుక ఆయన అన్నాడు చాలా చోట్ల, అనేక సందర్భాల్లో నన్ను సిలువ వేస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, నా తలపై ముండ్ల కిరీటం పెడతారు, నన్ను అవమానపరుస్తారు, నా మీద ముమ్మి వేస్తారు, తర్వాత నన్ను సిలువ వేసి నన్ను చంపుతారు అని కూడా ముందే చెప్పేశాడు. చాలా చోట్ల చెప్పాడు.
ఇక్కడ ఆ సంగతి యెరూషలేముకి ఎందుకు వెళుతున్నామని శిష్యులు చెప్తూ ఈ సంగతి చెప్తున్నాడు. కనుక యెరూషలేముకు ఎందుకు వెళుతున్నాడో యేసు ప్రభువుకు తెలుసు కనుక ఆయన ఉద్దేశాలు నెరవేర్చక వెళుతుంటే వీళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోతూ వచ్చారు. అయితే ప్రియులారా, యెరూషలేముకు వెళ్ళే సందర్భంలో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఎందుకు యెరూషలేముకు వెళుతున్నాడు అనే దగ్గర ఇంకొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 12వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. చూసారా, ఇక్కడ గమనించండి, యేసు ప్రభు అంట పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడంట. అంటే 7వ దినం పస్కా పండుగ. చూడండి, 6 దినాల ముందుగా వచ్చిన యేసు ప్రభు 7వ దినం పస్కా పండుగకు వచ్చాడు. పస్కా పండుగ నిమిత్తమై యెరూషలేముకు వచ్చాడు. అంతకుముందు అనేక సందర్భాలు పస్కా పండుగ సమయంలో వచ్చాడు. కానీ ఈ సందర్భం మాత్రం చాలా ఆయన బలమైన ఉద్దేశాలు కలిగి యెరూషలేముకు వచ్చాడు. పస్కా పండుగకు వచ్చాడు. ఎందుకు వస్తున్నాడంటే ఆయన దేవుడు జరిగించడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే పస్కా పండుగ ఉంది కనుక ఆ పండుగ సందర్భంగా వస్తున్నాడు. కనుక అది గమనించగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమంటే రాజు వచ్చినప్పుడు ఏం పరచాలా? సరే, వాళ్ళ లెక్కలో చూసుకుందాం. రాజు వచ్చినప్పుడు ఏం పరచాలా? రాజు వస్తే ఏం పరచాలి? రోడ్డు అంటే నడిచి వస్తే రాజు గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు, ఏం పరుస్తారు? లెక్క అయితే మన భాషలో పూలు పరుస్తారు కదా. పూలు పరచడమో లేకపోతే ఏదన్నా ఎర్రటి తివాచి లాంటిది పరిచి ఆహ్వానిస్తారు. వాళ్ళు ఏం పరుస్తున్నారు? ఖర్జూర మట్టలు పరుస్తున్నారు. ఖర్జూర మట్టలు పరిచి అక్కడ అదే ఉంది వాక్యంలో. చూడండి, ఆ మాట మనం గమనిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం లేకపోతే 8వ వచనం. జనసమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. సరే, ఇక్కడ ఇట్లా ఉంది. ఇంకో చోట చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరచిరి అని వ్రాయబడింది. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త అక్కడ కూడా రాశారు. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం. లూకాసు వార్త 19:36. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొరుగున పరిసిరి. ఇట్లా వాళ్ళు బట్టలు పరిసిరి అని వ్రాయబడింది. సరే, ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో ఏం రాయబడిందో మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. 12వ వచనం. 12వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చున్నాడని విని ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఇక్కడ ఖర్జూర మట్టలని వివరంగా రాశారు. ఖర్జూర మట్టలు. మిగిలిన సువార్తల్లోనేమో వాళ్ళు ఏం రాశారంటే వారు తమ వస్త్రములను పరిచిరని రాశారు. కానీ ఇక్కడ యోహాను వివరంగా రాశాడు, ఖర్జూర మట్టలు పరిచారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఆయనకు రాజుగా ఇవ్వవలసిన సరి అయిన ఆహ్వానం కూడా ఇవ్వలేదని చెప్పాలి. సరి అయిన ఆహ్వానం ఆయనకు సరిగ్గా ఆయన ఆహ్వానించాల. అందుకని యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం
2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోవేలు 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు 2వ అధ్యాయం చూడండి. యోవేలు 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి అని వ్రాయబడింది. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేశారు? మనం చూసిన మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో బట్టలు పరిచారు, యోహాను సువార్తలో ఖర్జూర మట్టలు పరిచారు. కానీ ఇక్కడ యోవేలు గ్రంథంలో ఏమని చెప్తున్నాడు భక్తుడు? మీరు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. మీ హృదయాలను చింపుకుని ఆయన తట్టు తిరగాల. వాళ్ళు ఏం చేస్తున్నారు? వస్త్రాలను పరుస్తున్నారు. కానీ పరచవలసింది వస్త్రాలు కాదు, హృదయాన్ని పరచాలి. వాళ్ళ రాజు వాళ్ళ లోపలికి వస్తుంటే ఏం పరచాలా? హృదయాన్ని పరచాలి కదా, హృదయమార ఆహ్వానించాలి. ఇక్కడ వాళ్ళు ఖర్జూర మట్టలు లేకపోతే వాళ్ళ వస్త్రాలు పరిచే ఆ సందర్భం ఆయనకు సరి అయిన ఆహ్వానం అందించలేదని అర్థమవుతుంది. ఇక్కడ ఆయన ఉద్దేశాలు వీళ్ళు గమనించగా వాళ్ళు చేయవలసిన దాన్ని చేయకుండా ఏంటంట చాలా భిన్నంగా చేస్తున్నారు. ఏమంట? హృదయాలను పరచాలి. హృదయంలో నుంచి వాళ్ళకు ఆయన ఆహ్వానించేది ఏంటంటే హృదయమార ఆహ్వానించాలి. కానీ వాళ్ళు ఖర్జూర మట్టలు మరి వాళ్ళ బట్టలు లేదా ఈ పరిచి ఆయన ఆహ్వానించటం ఉద్దేశం ఏంటంటే ఈయన ఎందుకు వస్తున్నాడనే సంగతిని వాళ్ళు గ్రహించలేకపోవటమే. అందుకే చూడండి, యేసుప్రభు ఎందుకు వస్తున్నాడు? 2 సందర్భాలు మనం చూసాం. ఒకటి, ఆయన శిలువ కార్యం జరిగించడానికి యెరూషలేముకి వస్తున్నాడు. రెండోది ఎందుకు వస్తున్నాడంటే పస్కా పండుగ నిమిత్తమే యెరూషలేముకి వస్తున్నాడు. ఈ పస్కా అనేది ముగించబడే సందర్భం, పాస్ ఓవర్ అంటే అయిపోయిన సంగతి కనుక తన యొక్క పని ముగించడానికి వస్తున్నాడు. ఆ సందర్భాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా చాలా తప్పుగా ఆయన ఆహ్వానించారు. కనుక మనమైతే అట్లా ఉండకూడదు. మనం ఏం చేయాలా? హృదయం పరిచి ఆహ్వానించాలి. ఎందుకు? యేసుప్రభు చేసే కార్యం అలాంటిది. యోహాను సువార్తలో మనం చూసిన 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా జయమని స్వాగతం పలుకుతూ ఖర్జూర మట్టలు పరిచిన ఆ సందర్భంలో వాళ్ళకి ఆనందిస్తున్నారు. అయితే నిజమైన ఆనందం కలిగేది ఎప్పుడండి? ఆయన మన కొరకు బలిగా అర్పణ అయిపోయినప్పుడు కలిగే ఆనందం. ఆయన మన కొరకు బలిగా తను తాను అర్పించుకుని మనకు విమోచన కలిగించినప్పుడు కలగాల్సిన ఆనందం మనం అనుభవించే ఆ ధన్యత మనం కలిగిన వారంగా ఉండాలి. చూడండి, అందుకే మనం చూస్తాము దేవుని వాక్యంలో యేసు ప్రభు ఎవరు అనంటే 1 కొరింథీలో పౌలు గారు చెప్పాడు. చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఒక మాట పౌలు రాశాడు. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 కొరింథీ 5:7 మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తువును మన పస్కా పశువు వధించబడిను. క్రీస్తు ఎవరు ఇప్పుడు చెప్పండి? పస్కా పశువు. యేసు ప్రభు ఆఖరిగా యెరూషలేముకి వచ్చింది ఎందుకు చెప్పండి? పస్కా పండుగ. ఆ పస్కా పండుగ దినాన్నే యేసు ప్రభు కలువరిచిలో మరణం పొందాడు. ఆ పస్కా దినాన్ని యేసు ప్రభు కలువరిచిలో మరణాన్ని పొందాడు. పస్కాగా ఆయనే వధించబడ్డాడు. ఆ దినం, ఆ పస్కా పండుగ రోజున వధించబడిన యేసు ప్రభు మన కొరకు ఆయన పస్కా మరి బలి అర్పణ చేసి మనల్ని విమోచించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆ పస్కాలో యేసు ప్రభువే అక్కడ వధించబడిన దేవుని గొర్రెపిల్ల. యోహాను అన్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు? ఇదిగో ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పస్కా పశువు అంటే గొర్రెపిల్లే. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడినప్పుడు ఆ రాత్రి దేవుడు ఆచరించమని చెప్పింది పస్కా పండుగ.
యేసు ప్రభు చనిపోయిన దినం వరకు కొనసాగింది. కనుక యేసు ప్రభు ఆ దినాన్ని చనిపోవడానికి ముందు పస్కాని ఆయన వాళ్ళకు పస్కాలో పాల్గొన్నాడు. ఆ పస్కాలో పాల్గొన్న తర్వాత శిష్యులకు చెప్పాడు. శిష్యులు చెప్పి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని బయట పెట్టేశాడు. ఎవరు అప్పగించబోతున్నారో వాళ్ళకి అర్థం కాలేదులే, కానీ అప్పగించబోయేవాడు మాత్రం అలర్ట్ అయిపోయి వాడి పని వాడు చేస్తూ వచ్చాడు. ఈ సందర్భాలన్నీ జరిగిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే చివరిగా గెత్సెమనే తోటకి వెళ్ళాడు. గెత్సెమనే తోటకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఏం చేశారు? భటులు వచ్చి యేసుప్రభువుని బంధించి అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళిపోయారు. ఈ సంగతి జరిగించడానికి యేసుప్రభు వచ్చాడు. ఈ సంగతి జరిగించబోయేటప్పుడు ఒక సంగతి జరిగింది. ఏం జరిగింది? పేతురుకు యేసుప్రభువుని బంధించడానికి వచ్చినప్పుడు పేతురుకు కోపం వచ్చింది. మా ప్రభువుని మీరు పట్టుకుంటారా అని ఆయన ఒక చిన్న ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం? కత్తి తీసి ఒకటి చెవిని నరికేశాడు. కత్తి తీసి ఒక చెవిని నరికేస్తే అక్కడ యేసుప్రభు పేతురుని గద్దించాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము 51వ వచనం నుంచి చూడండి. 51వ వచనం నుండి, ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి సాసి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా? అంటే యేసుప్రభు అంటున్నాడు, అయ్యా నేను దేవుని కార్యాలు నెరవేర్చడానికి వచ్చాను. ఇలాగ చూడండి, పేతురు కూడా ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు ఇక్కడ. పేతురు కూడా ఈయన ఒక రాజ్యస్థాపన చేస్తాడు, యెరూషలేమును పరిపాలిస్తాడు, ఇట్లాగా ఆలోచిస్తున్నాడు. యేసుప్రభుని గురించి ఇంక పూర్తిగా అవగాహన కలిగినటువంటి వాడుగా లేదు. అంటే ఆయుధము చేత ఆ పరిస్థితిని జయించాలని చూశాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను వేడుకుంటే దేవుడు సైన్యాన్ని పంపలేడు అనుకుంటున్నావా? నేను వేడుకుంటే ఆయన జరిగించాలనుకున్నటువంటి ఆ కార్యాలు ఎవరు నెరవేరుస్తారు అని మాట్లాడుతూ 54వ వచనంలో ఏమన్నాడు? 55వ వచనంలో 54వ వచనంలో, నేను వేడుకున్న ఎడల ఇలాగు జరగవలనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. లేఖనము నెరవేర్చబడాలి. పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతారు. కనుక నువ్వు కత్తి వరలో పెట్టు, నేను దేవుని కార్యాలు నెరవేర్చడానికి వచ్చాను అని, అది నెరవేర్చడమే నా పని అని యేసుప్రభు ఆయన తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ విషయాన్ని గమనించండి, యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం వేరు. అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో యోధులు, ఆ జనసమూహాలు చేస్తున్న పస్కా పండుగకు వచ్చిన వాళ్ళందరూ కూడా పస్కా పండుగకు వచ్చిన వాళ్ళే. యేసు ప్రభు ఆ పస్కా పండుగలో ఆ దినము గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్న రాత్రి నుండి పస్కా పండుగ స్టార్ట్ అయింది. ఆ సాయంకాలం వాళ్ళు రొట్టె విరిచారు. ఆ రాత్రి తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు. అర్ధరాత్రి సమయంలో ఆయన్ని బంధించి సైనికులు అధికారుల దగ్గరగా తీసుకెళ్లారు. ఆ రాత్రి నుండి తెల్లవారి వరకు ఆయనను విచారణ నిమిత్తమై హింసలు పెడతా వచ్చారు. ఆయన విచారించే నిమిత్తం హింసలు పెడతా వచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే కొరడాలతో కొట్టడం జరిగింది. తెల్లారి లోపల ఇదంతా కూడా కొరడాలతో కొట్టడం జరిగింది. తర్వాత ఆయన ముఖంపై ఉమ్మి వేయడం జరిగింది. ఆయనపై తలపై ముండ్ల కిరీటం పెట్టడం జరిగింది. ఆయనను అరచేతులతో కొట్టడం జరిగింది. ఆయన అవమానకరంగా మాట్లాడడం జరిగింది. తెల్లారి లోపు 6 గంటల లోపు ఇదంతా జరిగిపోయింది. పిలాతు దగ్గరకు తీసుకొచ్చేటప్పటికి తెల్లారిపోయింది. పిలాతు కూడా విచారించాడులే, కానీ పిలాతు తప్పించాలనుకున్నాడు, కానీ ఆయన మాట చెల్లలేదు. చివరికి ఆ ప్రధాన యాజకులు లేకపోతే ఆ యూదుల మాటలే గెలిచినాయి. యేసు ప్రభువుకు శిక్ష ఖరారు చేయబడింది. ఇవన్నీ జరిగించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఏమండి, ఆయన తప్పించుకోలేక కాదు కదా, ఆయన దాన్ని అడ్డుకోలేక కాదు కదా. ఆయన అంటే వీళ్ళు అనుకున్నట్టు ఆయన తన రాజ్యాన్ని స్థాపించలేక కాదు కదా. అది కాదు ఉద్దేశం. అసలు ఆయన స్థాపించాలనుకున్న రాజ్యమే వేరు.
యేసు ప్రభు స్థాపించాలనుకునే రాజ్యం వేరు. వీళ్ళేమో యెరూషలేము మళ్ళా రాజ్యంగా స్థాపిస్తాడు, యెరూషలేమును పరిపాలన చేస్తాడు, మనకు రాజ్యం ఏర్పడద్దని వీళ్ళు ఎదురు చూస్తున్నది వేరు. కనుక ఈ సందర్భాలు గమనిస్తే యేసు ప్రభు సమస్తమైన మానవాళి నిమిత్తమై ప్రాయశ్చిత్తం అవటానికి వచ్చిన ఆ సందర్భం, యెరూషలేములో ప్రవేశించిన సందర్భం. సమస్త మానవుల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు. యెరూషలేముకి వచ్చింది ఏంటంటే రాజ్యం కట్టడానికి కాదు, పరిపాలన చేయడానికి కాదు, సింహాసనం కోరుకుని కాదు. ఆయనకి ఈ లోకంలో సింహాసనం ఏం పని? ఆయన పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం ఉంది కదా, ఆ సింహాసనం ఉండగా ఈ లోకంలో ఎందుకు వస్తాడు ఆయన? ఈ లోక సింహాసనం ఆయనకేం పని? అందుకే పిలాతు దగ్గర నిలబడినప్పుడు నువ్వు రాజు అని పిలాతు అడిగాడు. యేసు ప్రభుని అడిగితే అవును నువ్వు అన్నట్లే, నీ రాజ్యం ఎక్కడుందని అడిగాడు పిలాతు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదయ్యా, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోక సంబంధమైనది అయితే నా శిష్యులు ఉన్నారు, వాళ్ళే నిర్మాణం చేసేస్తారు రాజ్యాన్ని. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అది అట్లా చెప్పి తాను ఏ రాజ్యాన్ని స్థాపించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడో అది పిలాతు ముందు, నా రాజ్యము వేరు, అది పరలోక రాజ్యం. నా రాజ్యం వేరు. ఏంటంటే ఆ రాజ్యం మనమే ఆయన రాజ్యం. విశ్వాసులైతే ఎవరైతే రక్షించబడిన విశ్వాసులు ఉన్నారో వాళ్ళే ఆయన రాజ్యం, వాళ్ళే ఆయన ప్రజలు. వాళ్ళను ఒక రాజ్యంగా స్థిరపరిచి వాళ్ళను ఒక రాజ్యముగా చేసి వాళ్ళు ఇక్కడ ఉండడానికి అనువు లేదని వేరే రాజ్యాన్ని కూడా సిద్ధపాటు చేసిన యేసు ప్రభు. కనుక యేసు ప్రభు వచ్చిన ఉద్దేశాలు వేరు. అక్కడ వాళ్ళేమో ఖర్జూర మట్టలు వాళ్ళ వస్త్రాలు పరచడంలోని వాళ్ళ ఉద్దేశాలు వేరు. చివరికి యేసు ప్రభు తన ఉద్దేశాలు నెరవేర్చి సమస్త మానవాళి పాపాల కొరకై కలువరి శిలువలో ప్రాయశ్చిత్తం అయిపోయాడు. సమస్తమైన మానవాళికి అనగా మనకు కూడా రక్షణ కలిగింది. మనం కూడా రక్షణ పొందుతూ వచ్చాం. మనమే కాదు, లోకంలో ఉన్న అనేక మంది ప్రజలు రక్షణ పొందుతూ వచ్చారు. కానీ ఆ వస్త్రాలు భరిచిన వాళ్ళు, ఖర్జూర మట్టలు భరిచిన వాళ్ళు ఇంతవరకు రక్షణ పొందాల. ఆయన సరిగ్గా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు చెప్పండి, మనం మట్టల ఆదివారం చేయొచ్చా? మట్టలు పట్టుకుని నీరేగొచ్చా? అసలు పరచవలసింది అది కాదు, చేయవలసింది అది కాదు. ఆయన మన హృదయాల్లోకి ఆహ్వానించాలి, ఆయన ఎదుట మన హృదయాలను పరచాలి. అదే నిజమైన జయము ప్రభువుకి. ఇంకో విషయం, యేసు ప్రభు యెరూషలేములోకి వస్తున్నప్పుడు లాస్ట్ మజిలీలో ఆయన చేయవలసినవన్నీ ముగించి ఏం చేశాడు? లోకంలో నజరేతులో పెరిగాడు. ఏం చేశాడు? మొట్టమొదటిగా లోకాన్ని జయించాడు, రెండవదిగా పాపాన్ని జయించాడు, మూడవదిగా సాతాన్ని జయించాడు. ఈ మూడు జరిగినాయి. నాలుగవదిగా మరణించి మరణాన్ని జయించడానికి యెరూషలేముకి వస్తున్నాడు. కనుక ఇదంతా ఎందుకంటే మన కోసం, మన రక్షణ కోసం, మన పాప క్షమాపణ కోసం, మనం దేవుని ఏర్పాటులో మరి పరలోక రాజ్య సంబంధులుగా చేయబడడం కోసం చేసిన ఈ కార్యం మనం అర్థం చేసుకొని మన హృదయాలను తెరిచి, హృదయాలను పరిచి ఆయన్ను ఆరాధించాలి. ఆయన ఎందుకు యెరూషలేముకి వచ్చాడనే ఉద్దేశాన్ని గౌరవించాలి మనం. చూడండి, యెరూషలేము గురించి వ్రాయబడింది, అది ఆయన మహారాజు పట్టణం. అది ఏమన్నాడంటే యెరూషలేము గురించి మహారాజు పట్టణం. చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. మహారాజు పట్టణం యెరూషలేము గురించి యేసు ప్రభు చెప్తూ ఏమన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం లేకపోతే 35వ వచనం చూడండి. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. యేసు ప్రభు అక్కడుండే రాబో రోజుల్లో 1000 సంవత్సరాలు నీతి పరిపాలన కూడా చేయబోతున్నాడు. అంటే వాళ్ళు అనుకున్న రాజ్యం స్థాపించబోయే రోజు ఒక రోజు ఉంది. దానికంటే ముందు జరిగించవలసిన కార్యం ఏంటంటే శిలువ కార్యం, పాపాల నుండి విమోచించబడే కార్యం. మానవులందరూ కూడా పాపములు నశించిపోతున్నారు కనుక ఆ నశించిపోతున్న మానవులు రక్షించబడి దేవుని ఏర్పాటులో పరలోక రాజ్య సంబంధులుగా చేయబడే కార్యం చేసి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది వేరే సంగతి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇక మాకు ఇప్పుడే రాజ్యం స్థాపించేయాలి, ఇప్పుడే మాకు అన్ని వసతులు ఇచ్చేసేయాలా, ఏంటి రేషన్ ఇచ్చేయాలా, అన్నీ ఇచ్చేయాలా. అరే ముందు అవన్నీ పొందటానికి కావాల్సినటువంటి ఏమంటారు మంచి జీవితం,
ఇచ్చేదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. మనం అట్లా ఉండకుండా ఏం చేయాలి? ప్రభువా, నా రక్షణ కొరకై యెరూషలేములో ప్రవేశించావు, నా రక్షణ కొరకై. అందుకే చూడండి, ఆ ప్రవచనంలో కూడా ఏమన్నాడు? జకర్య 9వ అధ్యాయం ఏమన్నాడు? జకర్య 9వ అధ్యాయం 9వ వచనం, చీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. రక్షణ గలవాడై వస్తున్నాడనే ప్రవచనం అక్కడ నెరవేరుస్తాక ఆయన వెళ్తే వాళ్ళు రక్షణ గలవాడు వస్తున్నాడని ఆయన చూడలా. వాళ్ళు రక్షించేవాడు, మమ్మల్ని రక్షించే రక్షకుడు వస్తున్నాడని ఆయన వాళ్ళు స్వాగతించలా. మా కోసం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, మాకు కావలసిన రాయితీలన్నీ ఇచ్చేస్తాడు, ఇక మాకు ఏ విధమైన సమస్య లేకుండా చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. మనం అట్లా చూడకూడదు. ఆయన యెరూషలేములో ప్రవేశించిన సందర్భం మన కొరకు విమోచన సంపాదించే ఉద్దేశం. మన జీవితాల్లో దాన్ని మనం పొందాం, వాళ్ళు పొందలేదు. అందుకనే ఆ అనుభవం లేదు కనుకనే వాళ్ళు బట్టలు పరిచి చెట్ల కొమ్మలు నరికి పరిచారు. మనం అట్లా కాకుండా మన హృదయాలను తెరిచి, హృదయాలను పరిచి, ప్రభువుని ఆరాధన, నా కొరకు నీవు కలువరిచిలో మరణం పొందటానికి యెరూషలేములో ప్రవేశించావు. మజిలీ, చివరి మజిలీ, ప్రారంభంలో నుండి చివరి మజిలీలో ఆయన పస్కాలో బలిగా మన కొరకు అర్పించుకుంటూ వచ్చాడు, మనం విమోచిస్తూ వచ్చాడు. అందుకని హృదయం తెరిచి, హృదయం పరిచి ఆయన్ను ఆరాధిస్తాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం దేవుడిని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.